అందరికీ నమస్కారం. పటాన్చెరు నియోజకవర్గం మొత్తంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న బతుకమ్మ సంబరాలలో భాగంగా పటాన్చెరు నియోజకవర్గంలో మన 29 తారీఖు రేపు రాబోయే 29 తారీఖు నాడు ప్రతి విలేజ్ లో, ప్రతి కాలనీలో, ప్రతి పట్టణంలో బతుకమ్మ సంబరాలు జరుగుతూ ఉన్నాయి. మొట్టమొదలు దసరా బతుకమ్మ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్న మహిళా సోదరులకు, సోదరులకు. అలాగే పటాన్చెరు, రామచంద్రాపురం టౌన్లో పెద్ద టౌన్లు, ఇక్కడ పటాన్చెరులో సాకి చెరువు కట్ట మీద ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే రామచంద్రాపూర్లో సండే మార్కెట్లో ఏర్పాటు చేయడం జరిగింది. ఈ బతుకమ్మ సంబరాల్లో ప్రతి మహిళ, పిల్లలు, మహిళలు, వృద్ధులు అందరూ పాల్గొని బతుకమ్మ సంబరాలను విజయవంతం చేయవలసిందిగా మనవి చేస్తా ఉన్నాను. ముఖ్యంగా వాళ్ళని ఎంకరేజ్ చేయడానికి ఉడతా భక్తి ప్రైజెస్ గిట్ట పెట్టడం జరిగింది. ఫస్ట్ ప్రైజు 20,000, సెకండ్ ప్రైజు 15,000, మూడో ప్రైజు 10,000. కన్సలేషన్ ప్రైజెస్ 10 మందికి మహిళలకు సాంప్రదాయబద్ధంగా చేసినటువంటి బతుకమ్మలను న్యాయ నిర్ణేతలుగా ఉంటారు, వారు సెలెక్షన్ చేసి ఈ ప్రైజెస్ ఇచ్చుకుంటూ కన్సలేషన్ ప్రైజెస్ గిట 10 పట్టు చీరలు వారికి ఇవ్వడం జరుగుతూ ఉంది. అలాని ప్రోత్సహించడానికి ఇది ఉడతా భక్తి ప్రజెంటేషన్ కాబట్టి ప్రతి ఒక్కరూ పార్టిసిపేట్ చేసి తెలంగాణ సాంప్రదాయాన్ని, మన సాంప్రదాయం, పూలను పూజించే సాంప్రదాయం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతూ ఉన్నది. మనది జిహెచ్ఎంసీ పరిధిలో మనం ఉన్నాం, అయినా మనది గ్రామ సాంప్రదాయంగా ఉన్నాం. మనం ఇంకా ఆ సాంప్రదాయాన్ని ఎక్కడ డిస్టర్బ్ చేయకుండా అందరూ పాల్గొని ఈ బతుకమ్మ సంబరాలను విజయవంతం చేయాలి. దాంతో పాటు గ్రామాలలో జరుగుతున్న బతుకమ్మ సంబరాలు గిట గ్రామాలలో, కాలనీలలో, గ్రేటర్ హైదరాబాద్లో, మున్సిపాలిటీలలో ఎక్కడ జరుగుతున్నటువంటి ఒక బతుకమ్మ సంబరాలను ప్రతి ఒక్కరూ పాల్గొని ఈ బతుకమ్మ సంబరాలను విజయవంతం చేయాలని చెప్పి మహిళా సోదరులను మనవి చేస్తా ఉన్నారు. ముఖ్యంగా మున్సిపల్ అధికారులు, గ్రేటర్ అధికారులు, దీనికి సంబంధించిన ఎంఆర్ఓలు, పోలీస్ సిబ్బంది అందరూ అన్ని ఏర్పాట్లు పూర్తి చేయడం జరిగింది. వారికి మహిళలకు కానీ పిల్లలకు కానీ ఎటువంటి ఇబ్బంది లేకుండా పకడ్బందీగా ఏర్పాట్లు చేయడం జరిగింది. అధికార యంత్రాంగం గిట దీన్ని పూర్తిగా సహకరించి ఈ సంబరాలను విజయవంతం చేయాలని చెప్పి అధికార యంత్రాంగం గిట మనవి చేస్తా ఉన్నా. కాబట్టి ప్రతి ఒక్కరు ఈ సంబరాలలో పాల్గొని